జెన్నిఫర్ లోపేజ్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్, హాలీవుడ్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆమె పాటలంటే చాలా మందికి పిచ్చి. జెన్నీ షోలో లక్షల్లో వస్తుంటారు. ఆమె షోకు టికెట్ ఎంత పెట్టినా జనం కిక్కిరిసిపోతారు. ఆమెతో ఒక్క సెల్ఫీ దిగాలని తప్పించిపోతూ ఉంటారు. నటిగా కూడా ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్టుగా ఆమె రెమ్యునరేషన్ కూడా రికార్డుల్లోకి ఎక్కుతుంటుంది. దీనికి తోడుగా 5 సార్లు విడాకులు తీసుకున్న ఈ అందమైన భామ భర్తల నుంచి భారీ భరణాలను కూడా వసూలు చేసి ప్రపంచంలోనే చర్చల్లోకి ఎక్కింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి జెన్నిఫర్ భారీ పారితోషికంతో హాట్ టాపిక్ గా మారింది. అయితే అంత భారీ పారితోషికం ఆమె ఏ పాటకు పాడిందో లేక సినిమాలో గెస్ట్ రోల్ చేసిందో కాదు, జస్ట్ ఓ పెళ్లిలో అతిథిగా హాజరైనందుకు. ఇంతకీ భారత్కు వచ్చిన జెన్నిఫర్ ఎవరి పెళ్లికి హాజరైంది, ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారత్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఉదయపూర్ వేదికగా నవంబర్ 24న అమెరికన్ బిలియనేర్ రామరాజు మంతెన కుమార్తె నేత్ర పెళ్లి వంశీ గాదిరాజుతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి 4 రోజుల పాటు జరగ్గా ఈ వివాహానికి రాజకీయ, క్రీడా, వ్యాపార, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీంతో ఈ పెళ్లి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ పెళ్లి కోసం సిటీ ప్యాలెస్, ది లీలా ప్యాలెస్ వంటి రాజభవనాలను బుక్ చేసుకున్నారు. జెన్నిఫర్ లోపేజ్, జస్టిస్ బీబర్ వంటి గ్లోబల్ స్టార్లతో ఆటాపాట నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా హాజరవడం విశేషం. బాలీవుడ్ సెలబ్రిటీలు హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, జాన్వీ కపూర్, రణ్వీర్ కపూర్, కరణ్ జోహర్, కృతి సెనన్ కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. అయితే ఈ వివాహానికి సంబంధించిన లాజిస్టిక్స్ లోను స్టార్లకు అనుగుణంగానే నిర్వహించారు. 208 కోట్ల రూపాయల విలువైన చార్టర్డ్ విమానాల్లో అతిథులను తీసుకువచ్చారు. వందలాది మంది BMW కార్లు ప్రైవేట్ డ్రైవర్లతో బయట పార్కింగ్ లో ఉంచారు. జగమందిర్ ప్యాలెస్ లో అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ వివాహానికి విచ్చేసిన అమెరికన్ పాప్ సింగర్, హీరోయిన్ జెన్నిఫర్ సెంట్రల్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలిచింది. రోజ్ కలర్ ఇండియన్ ట్రెడిషనల్ వస్త్రధారణలో ఆమె మెరిసిపోయింది. ఆమె రాకతో దేశంలో పెద్ద పెద్ద వేడుకలకు హాజరయ్యేవారు షాక్ అయ్యారు. అనంతరం బోల్డ్ దుస్తులతో వేడుకల్లో తళుక్కుమన్న ఆమె కచేరీని ప్రదర్శించింది. వెయిటింగ్ టు నైట్, గెట్ ఆన్ ద ఫ్లోర్, ప్లే, సేవ్ మీ టు నైట్ వంటి హిట్ ప్రదర్శనలతో అతిథులను అలరించింది. తర్వాత నవ వధూవరులను ఆశీర్వదిస్తూ ఆమె పాడిన లైన్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక దీని అంతటికీ ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆమె 17 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుందట. అయితే సుమారు 10 ఏళ్ల క్రితం ఉదయపూర్లోని తాజ్ లేక్ ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు వచ్చినప్పుడు 6.5 కోట్లు పుచ్చుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇలా దశాబ్ద కాలంలో ఒకే వేదికపై 2 ప్రముఖ వివాహాలను విచ్చేసిన లోపేజ్ సుమారు 23.5 కోట్ల మొత్తాన్ని ఆర్జించినట్లు తెలుస్తోంది. ఈమె తీసుకునే పారితోషికం వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఆమె 5వసారి విడాకులు తీసుకునే సమయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది. విడిపోవడానికి జెన్ నుంచి జెన్నిఫర్ 900 కోట్ల భరణం కోరింది. జెన్నిఫర్ లోపేజ్ బెన్ అప్లెక్ తో బ్రేకప్ అవడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2 సార్లు బెన్ తో విడిపోయింది, మళ్ళీ కలిసింది. ఇక ఇప్పుడు విడిపోతే బెన్ తో 3వసారి విడాకుల తంతు జరిగింది. ఈ మధ్యలో ఆమె 2 సార్లు ఇతర స్టార్స్ ను కూడా పెళ్లాడి విడిపోయింది. మొత్తంగా ఆమెకు అధికారికంగా 5 సార్లు ఇది బ్రేకప్. గతంలో ఓజాని, మార్క్ ఆంథోనీ, క్రిస్ జూడ్ తో కలిసుండి ఆ తర్వాత విడాకులు తీసుకుంది జెన్నీ. అయితే జెన్నిఫర్ లోపేజ్ కు ఆస్తి తక్కువేం లేదు. ఆమె ఆస్తి విలువ దాదాపు $500 మిలియన్ ఉండవచ్చనే అంచనాలున్నాయి. ఇండియన్ కరెన్సీలో లెక్క వేస్తే దాదాపు 4000 కోట్ల ఆస్తి ఆమె సొంతం.